ప్రస్తుతం మనము కర్నూలు నగరంలోని మద్దూరు నగర్లో ఉన్నాము. కర్నూలు నగరంలో అనే మహానగరంలో దాదాపుగా 2000 పైచిలకు వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించారు, నెలకొల్పారు. మరి ఇక్కడ ఈ మద్దూరు నగర్ గణేష్ ఉత్సవ కమిటీ తరపు నుంచి కూడా వినాయకుని నెలకొల్పడం జరిగింది. ఇక్కడ చాలా విశేషమైనటువంటి వినాయకుడిగా ఇక్కడ పేరుగాంచారు. ప్రతి ఒక్క సంవత్సరము ఇక్కడ మద్దూరు నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కమిటీ మెంబర్స్ ఏవైతే వారు ఉన్నారో వారందరూ ఇక్కడ ప్రతి ఏటా ఈ వినాయక ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మరి ఇక్కడ 26 అడుగుల ఉన్నటువంటి గణేష్ ఉత్సవ విగ్రహాన్ని ఈ మద్దూరు నగర్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మరి వారు ఎటువంటి కృషిని చేశారు, సో కృషి ఏంటి, తర్వాత ఇక్కడ భక్తాదులు ఎంతమంది వస్తున్నారు డైలీ, తర్వాత ఎటువంటి కార్యక్రమాలు ఈ 9 రోజులు వారు చేస్తున్నారు అనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సో ఈ మద్దూరు నగర్ గణేష్ ఉత్సవ కమిటీ కావ్య ఉన్నారు, కావ్య గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి. నమస్తే అండి. మేము ఇక్కడ మన మద్దూరు నగర్ గణేష్ ఉత్సవ సమితి అనేది ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని మా ప్రెసిడెంట్ గారు మాకంటూ ఒక కమిటీ ఉందండి. మేము ఉమెన్ వింగ్ లో ఉంటాము. సో కమిటీ మెంబర్స్ మాతో పాటు మా జూనియర్ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు, దీంతో పాటు సీనియర్ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. దీనిని గత 38 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ గణనాథుడు వెలిసి ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని మా కమిటీ సభ్యులు ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే థీమ్తో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరం కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి మేము మన గణనాథుడికి ప్లస్ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకుంటున్నాము. దీని 1987 నుండి ప్రస్థానం స్టార్ట్ అయిందండి. సో అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా మహామంగళ హారతి కూడా ఉంటుంది. సాయంకాలపు వేళలో 7:40 మహామంగళ హారతి కూడా ఇస్తారండి. అలాగే ప్రతిరోజు ఉదయం కూడా రేపు 29వ తారీఖు అయితే చండీ హోమం ఉంటుంది. అలాగే సాయంకాలం లలిత సహస్రనామం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. అలాగే మన మద్దూరు నగర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క మన విగ్రహం ఈ సంవత్సరం యొక్క ప్రతిష్టత ఏమంటే శిరస్సు పైన ఉజ్జయిని మహాకాళేశ్వరి యొక్క రూపం కూడా తాల్చుంది. అది కూడా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత. అలాగే మన లక్కీ లడ్డు స్కీమ్ ని కూడా మా ఉత్సవ కమిటీ వాళ్ళు గత 3 సంవత్సరాలుగా ప్రవేశపెట్టారు. దీనికి ఎంతో ఆదరణ కూడా ఉందండి. ఈ లక్కీ లడ్డు స్కీమ్ కేవలం 19 రూపాయలకే 9 రోజులు ఇక్కడ పూజింపబడినటువంటి లడ్డూని కూడా మా వాళ్ళు డిప్ ద్వారా వినాయక నిమజ్జనం ముందు రోజు రాత్రి ప్రజలందరి సమక్షంలో ఒక 9 డిప్ తీస్తారండి. ఆ లక్కీ విన్నర్స్ కి లడ్డూని కూడా మా వాళ్ళు కమిటీ సభ్యులు ఎంతో అంగరంగ వైభవంగా దీని యొక్క అదృష్టంగా భావించి కూడా ప్రజలు కూడా దీన్ని స్వీకరిస్తున్నారండి. దీనికి వచ్చిన ఆదరణకు మా మద్దూరు నగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ధన్యవాదాలండి. అలాగే వచ్చే రాబోయే సంవత్సరాలలో కూడా మేము రాబోయే తరానికి కూడా ఆదర్శంగా నిలుస్తూ మా టీం మెంబర్స్ అయితేనేమి మా జూనియర్ టీం మెంబర్స్ కి కూడా మేము కస్టమ్స్, వాల్యూస్, ట్రెడిషన్స్, మన పద్ధతులు కూడా మన పిల్లలకి నేర్పించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలందరికీ యావత్ కర్నూలే కాకుండా నలుమూలల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారండి. నిన్న మన వినాయక చవితి రోజునే ఆల్మోస్ట్ 3000 మంది ఇక్కడికి పొద్దుటి నుండి సాయంత్రం వరకు దర్శించడం జరిగింది. ఇవాళ 2వ రోజు కేవలం మన వర్షం కారణంగా కొంచెం రష్ అయితే తగ్గింది. కానీ వర్షం లేనటువంటి రోజు మేము కూడా ఎటువంటి భక్తులకి ఆటంకం కలగకుండా కూడా చూస్తున్నాము. అలాగే ప్రతిరోజు పూజ అనంతరం ప్రసాద వితరణ కూడా మన మద్దూరు నగర్ ఉత్సవ కమిటీ నిర్వహిస్తుందండి. ప్రజలు కూడా ఎంతో ఆదరణతో మమ్మల్ని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకు కూడా మేము అన్ని విధాలుగా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా ఈ 9 రోజులు మన మహాగణనాథుడి యొక్క నవరాత్రులు ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ మీకు కూడా మంచిగా అందరు ఇక్కడికి వచ్చి కూడా మా గణనాథుడి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నామండి. ధన్యవాదాలు. అలాగే గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇన్ని ఏళ్ల నుండి అయితే గణేష్ నిమజ్జనం రోజు కూడా ఎక్కడ ఎటువంటి ఆటంకం లేదండి. ముందే కరెంటు తీగలు అయితేనేమి, ట్రాక్టర్ ని పిలిపించినటువంటి వాళ్ళతో అయితేనేమి అన్ని మన గవర్నమెంట్ నిర్ణయించినటువంటి పోలీస్ యొక్క సహకారంతోనే మేము ముందుకు వెళ్తూ ఉన్నామండి. ఓకే, తర్వాత ఈ లడ్డు వేలం పాటకు సంబంధించి గత 1987 నుంచి స్టార్ట్ అయింది ఈ విగ్రహ ప్రతిష్ట ఇక్కడ నెలకొల్పడము. సో ఈ
లడ్డూ వేలంపాటకు సంబంధించి అత్యధికంగా రేటు వచ్చినటువంటి ఇయర్ ఏదనుకుంటున్నారు మరి? అంటే ఆల్మోస్ట్ 1,00,000 రూపాయల వరకు కూడా మన లడ్డు పోయిందండి. ఈ లడ్డూని కూడా మన మదీనా స్వీట్స్ వారు మద్దూర్ నగర్ నందు ఉన్నారు. మదీనా స్వీట్స్ వారు ప్రతి సంవత్సరం మన మహా గణనాథుడికి లడ్డూని ఇస్తున్నారండి. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 40 కేజీల లడ్డును కూడా మనం మన గణనాథుడి చేతిలో కూడా చూడవచ్చు. అలాగే దాంతో పాటు ఈ లక్కీ లడ్డు టోకెన్స్ కూడా 9 లడ్డూలు కూడా వారేస్తున్నారు. మన మద్దూర్ నగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున మదీనా స్వీట్స్ వారికి కూడా మా ధన్యవాదాలు. అలాగే అన్నిటికంటే అన్నదానం మన అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. దానికి ఎంతో మంది దాతలు కూడా సహకరిస్తున్నారు. ఇలాగే రాబోయే కాలంలో కూడా ఎంతో మంది దాతలు ముందుకు రావాలని మీ సహాయ సహకారాలతోనే మన మద్దూర్ నగర్ యొక్క విశిష్టత, మద్దూర్ నగర్ గణనాథుడి యొక్క విశిష్టత ప్రతిబింబించాలని ఆశిస్తున్నాము. 9 రోజులు అంటే గణేష్ నిమజ్జనం అయ్యేంత వరకు కూడా ఈ కమిటీ తరపు నుంచి నిత్యాన్నదానం ప్రతిరోజు ఉంటుందంటారా భక్తాదులకి? రోజు సాయంకాలం పూజ అనంతరం అల్పాహారం ప్రొవైడ్ చేస్తారు. అల్పాహారం తప్పకుండా ప్రసాదం రూపంలో ప్రతి ఒక్క భక్తుడికి భక్తురాలికి అందజేయాలన్న తపనతో డైలీ ఉంటుందండి. మరియు ఆదివారం అయితేనటువంటి ఆదివారం మధ్యాహ్నం కూడా అన్నదానం ఉంటుంది. నిమజ్జనం రోజు కూడా అన్నదానం అనేది ఉంటుందండి. ఓకే అండి. ఈ గణేష్ ఉత్సవ కమిటీ మద్దూర్ నగర్కు సంబంధించి గణేష్ ఉత్సవ కమిటీ సంబంధించి అధ్యక్షురాలు తర్వాత కమిటీ మెంబర్ కావ్య గారు మాట్లాడినటువంటి మనం విన్నాము. సో ఎటువంటి కార్యక్రమాలు ఈ 9 రోజులు జరుగుతాయి, తర్వాత గణేష్ నిమజ్జనానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అయితే ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కావ్య గారు సవివరంగా వివరించారు. దాదాపుగా 1987 సంవత్సరం నుంచి ఇక్కడ మద్దూర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ నుంచి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు, నెలకొల్పుకుంటూ వస్తున్నారు. ముందు కూడా ఇదే విధంగా ఈ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ వినాయకుడిని ఇదే విధంగా ముందు ప్రతిష్ఠిస్తారు, నెలకొల్పుకుంటామని చెప్పేసి వారి మాటలోనే మనం ఉన్నాము. సో ఇది థ్యాంక్ యూ.